2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. ఇటీవల కాలంలో భార్యాభర్తలు కలిసి సంపాదించడం మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో కూడా ఇద్దరు కలిసి కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు చట్ట ప్రకారంగా ఆ ప్రాపర్టీ పైన ఎవరికి ఎంతవరకు హక్కు ఉంటుంది? దీని గురించి ఈ రోజు మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ప్రాపర్టీస్ అయితే కొనుగోలు చేయడంలో ఇప్పుడు ఇద్దరి పాత్ర ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు. బికాస్ ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు కొనుక్కోవాలి అన్న ఆలోచనలు ఎక్కువైపోయాయి. సో అలా ఏ ప్రాపర్టీ అయినా ఇద్దరు కలిసి కనుక కొనుక్కుంటే ఎవరికి ఎంతవరకు ఆ ప్రాపర్టీ మీద హక్కు ఉంటుంది? చట్టం దీని గురించి ఏం చెప్తుంది? ప్రాపర్టీ, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రాపర్టీని పర్చేజ్ చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ మీద ఎవరికి ఎంత హక్కు ఉంటుంది? మీరు అన్నట్టు సహజం ఇటీవల కాలంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం సర్వసాధారణమైంది. తర్వాత ఏదైనా అసెట్స్ కొనుక్కోవడం, మీరు అన్నట్టుగా ఒక హౌస్ కావచ్చు, ఒక ప్లాట్ కావచ్చు, లేకపోతే కొంత ఒక ఇల్లు కావచ్చు, ఏదైనా చేసేటప్పుడు ఇందులో ఎవరికి ఎంత వాటా వస్తుంది, ఎవరికి దీనిపై హక్కు ఉంటుంది అన్నది కొంత వివరంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే సార్. ముఖ్యంగా బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రాపర్టీని ఎవరి పేరు మీదుగా అయితే రిజిస్ట్రేషన్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికే పూర్తిగా ప్రాపర్టీ యొక్క హక్కు చెందుతుంది. దిస్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. సెక్షన్ 17 1908 రూల్ ప్రకారం, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ప్రాపర్టీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో వారికే దానిపైన పూర్తి హక్కు ఉంటుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఇందులో నెంబర్ 2 వద్దాం మనం. కంట్రిబ్యూషన్ ప్రిన్సిపల్ అంటారు. అంటే ప్రాపర్టీని కొనేటప్పుడు ఆ ప్రాపర్టీని ఎవరు కంట్రిబ్యూట్ చేశారు అది కూడా ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి భర్త ఇన్కమ్ జనరేట్ చేస్తాడు అనుకుందాం, భార్య ఇన్కమ్ జనరేట్ చేయట్లేదు. అటువంటి సందర్భంలో భర్త ఏం చేస్తాడంటే, సరే ఎప్పటికైనా భార్య పేరు మీదుగా ప్రాపర్టీ ఉండడం వల్ల ఉత్తమం అని చెప్పి తను ఏం చేశాడు, భార్య పేరు మీదుగా ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేశాడు. దాన్ని బినామీ యాక్ట్ అంటాం, 1988 ప్రకారం బినామీ యాక్ట్ అంటాం. ఇది యాక్చువల్గా భార్య పేరు మీదుగా ప్రాపర్టీని కానీ పర్చేజ్ చేసినట్లయితే అది బినామీ యాక్ట్ కిందకి రాదు. అంటే భార్య ఎట్టి పరిస్థితుల్లో కూడా బినామీ కిందకి రాదు. సో ఏదైనా వివాదాలు జరిగి కోర్టు కిందకి వెళ్ళేసరికి ప్రాపర్టీని ఎలా పర్చేజ్ చేశారు అనుకునేటప్పుడు ఆ ప్రాపర్టీ భర్త ఇన్కమ్ సంపాదిస్తున్నాడు, భార్య పేరు మీద ఇన్కమ్ పెట్టేటప్పుడు ఇక్కడ కోర్టులో వివాదాలు ఏదైనా వచ్చేటప్పుడు ఎవరు కంట్రిబ్యూషన్ చేశారన్నది కూడా ఇక్కడ పరిగణన తీసుకుంటారు. సో బినామీ యాక్ట్ 1988 ఏం చెప్తుందంటే భార్య పేరు మీదుగా ప్రాపర్టీని తీసుకుంటే అది బినామీ కిందకి రాదు అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మూడోది జాయింట్ రిజిస్ట్రేషన్. జాయింట్ రిజిస్ట్రేషన్లో ప్రాపర్టీని పర్చేజ్ చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా తన జాయింట్ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో ఆ ప్రాపర్టీ మీద ఇద్దరికి కూడా సమాన హక్కులు ఉంటాయి. ఆ ప్రాపర్టీని సేల్ చేసినప్పుడు కూడా ఏ ఒక్కరోజు సంతకం పెడితే సరిపోదు, ఇద్దరు కూడా సేల్ చేసేటప్పుడు కానీ, లోన్స్ తీసుకునేటప్పుడు కానీ, లేదా మార్టిగేజ్లో ఏమైనా ప్రాపర్టీని పెట్టాలి అనుకున్న సందర్భంలో కూడా జాయింట్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఈ ప్రాపర్టీ జాయింట్ రిజిస్ట్రేషన్ కానీ చెల్లుమని అవుతుంది. అప్పుడు ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. ఇది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్ మనం మాట్లాడుకోగలిగితే, సుప్రీంకోర్టు కొన్ని విషయాల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే భార్య కష్టపడట్లేదు కదా, భార్య హౌస్ వైఫ్, భార్య కష్టపడట్లేదు, భార్య కష్టపడకపోతే భర్త ప్రాపర్టీ సంపాదిస్తే అది పూర్తిగా భర్తదే అవుతుందా అన్న విషయం మీద కాంతా వర్సెస్ సోంప్రకాష్ అని చెప్పి ఒక కేసు 2023లో ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పునిస్తూ చెప్పడం జరిగింది. భార్య కష్టపడకపోతే భర్త ప్రాపర్టీని కూడబెట్టలేడు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి ఇన్కమ్ జనరేట్ చేసి ఆ ఇన్కమ్తో వచ్చినటువంటి దీంతో ఒక ప్రాపర్టీ కొంటే అది భర్తదే ప్రాపర్టీ అవుతుంది. మరి భార్య ఇంట్లో చేస్తున్నటువంటి ఈ బండ చాకరీని గుర్తించరా? అంటే భార్యకి అక్కడ భార్య ఇన్కమ్ లేదు కాబట్టి భార్యని గుర్తించరా? అందుకని ఈ విషయం మీద ఢిల్లీ హైకోర్టు ఏం తీర్పిచ్చారంటే, భార్య ఇంట్లో కష్టపడకపోతే భర్త బయటికి వెళ్ళి ప్రాపర్టీని కూడబెట్టలేడు కాబట్టి అందులో భార్యకు కూడా వాటా ఉంటుంది అని చెప్పి కాంతా వర్సెస్ సోంప్రకాష్ అనేటువంటి కేసు విషయం మీద 2023లో ఒక కేసు యొక్క జడ్జిమెంట్ కూడా ఢిల్లీ హైకోర్టు ఇవ్వడం జరిగింది. అంటే భార్యకు కూడా అందులో హక్కు ఉంటుందని విషయం మీద. విమలాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అన్నటువంటి కేసులో కూడా ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే
ప్రాపర్టీ విషయంలో భార్యకు కూడా భర్త సంపాదించుకునేటప్పుడు భార్యకు కూడా హక్కులు ఉంటాయని చెప్తూ ఇప్పుడు నేను చెప్పినటువంటి విమలాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసులో కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ఇంకో పాయింట్ ఏంటంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినట్లు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఎవరి సంపాదనతో కూర్చున్న ప్రాపర్టీ ఆయన త్రూగా రిజిస్ట్రేషన్ అయితే ఆ భర్త యొక్క మరణాంతరం మాత్రమే భార్యకు ఆ ప్రాపర్టీ మీద హక్కులు సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో కూడా పూర్వీకులు ఆస్తి 4 తరాలుగా వస్తున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ కూడా ఇక్కడ 4వ తరమైనటువంటి వ్యక్తులకు కూడా సందర్భించి ఆనువంశికంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రాపర్టీ భర్త సంపాదించిన ప్రాపర్టీయా భార్య సంపాదించిన ఆస్తి అనేది మనం చూసే విధానాన్ని బట్టి ఒక్కొక్క సిస్టమ్ని బట్టి దాని విధాలుగా మారే అవకాశం ఉంటుంది. సిరిగారు ఇంకా ఎవరికైనా కూడా సార్ ప్రాపర్టీ రిలేటెడ్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లీగల్ పరంగా మేము ముందుకు వెళ్ళాలి అంటే మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా సిరిగారు ప్రాపర్టీ పర్చేజ్ చేసే విషయంలో భార్యాభర్తల జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేదా సింగిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటిది? అగ్రిమెంట్ చేసుకోవడం. మీరు ఒక ప్రాపర్టీని చూజ్ చేసుకున్నారు, ఆ ప్రాపర్టీని చూజ్ చేసిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సిస్టమ్ వరకు నుంచి స్టార్ట్ అయిపోతుంది. నేనేమంటానంటే ప్రతి అమ్మాయి కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి భార్య కూడా గుర్తుపెట్టుకోండి. మీరు మీ భర్తతో పాటు ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసే అవకాశం ఉండే సందర్భాల్లో మీరు అగ్రిమెంట్ లో కూడా ఎంటర్ అవ్వండి. అగ్రిమెంట్ లో మీ పేరు లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ లో మీ పేరు ఎంటర్ అవ్వడం కాకుండా అగ్రిమెంట్ లో కూడా మీరు మీ పేరు ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు కాస్త లీగల్ గా హక్కులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎంత మీ భర్త మీద మీకు ప్రేమ ఉండొచ్చు గాక, నేను కాదనట్లా, కానీ ఒక ప్రాపర్టీని మీరు పర్చేజ్ చేసుకున్న సందర్భంలో మీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా అత్యవసరం. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క అమ్మాయి కానీ ఒక భార్య కానీ కంపల్సరీ భర్త పర్చేజ్ చేస్తున్నారంటే నా పేరు కూడా ఇన్వాల్వ్మెంట్ చేయండి. నేను ఇన్కమ్ సంపాదిస్తున్నానా సంపాదించట్లేదా తర్వాత విషయం, గొడవలు వచ్చేటప్పుడు వివాదం వచ్చేటప్పుడు మనం మాట్లాడుకోవచ్చు గాక, కానీ ఆ ప్రాపర్టీని అగ్రిమెంట్ చేసుకునే టైం నుంచి కూడా మీ కంట్రిబ్యూషన్ కూడా అందులో ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు డెఫినెట్గా ఆ ప్రాపర్టీ మీద మీకు హక్కులు ఉండే అవకాశం ఉంటుంది. లేనప్పుడు సివిల్ వివాదాలకు వెళ్ళేసరికి సంవత్సరాల తరబడి ఉండే కేసులు కూడా ఉంటాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా జరుగుతుందో నేను చెప్పలేను. కాబట్టి ప్రతి ప్రాపర్టీలో కూడా ప్రతి ఇన్వాల్వ్మెంట్లో కూడా భర్తతో పాటు కూడా డెఫినెట్గా మీదంటూ ఒక మార్క్ ఉండే విధంగా చూసుకోండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహా సంప్రదింపులు కావాలంటే తక్షణమే కింద ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం మీకు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు, మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ఏదైనా కోర్టులో వివాదాలు ఉంటే కూడా వాటికి కూడా సరైన పరిష్కారాన్ని చెప్పే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరిగారు డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరిగారు.